దేశ అంతరిక్ష రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ కస్తూరి రంగన్ గారు ఒకరు. ఈయన వార్తల్లో రావడానికి గల కారణం ఈ మధ్య కాలంలో ఈయన చనిపోయారు. కృష్ణస్వామి కస్తూరి రంగన్ గారు ఇస్రోకి చైర్మన్ గా 1993 నుంచి 2004 మధ్య కాలంలో దాదాపు 9 సంవత్సరాలు ఈయన ఇస్రోకి సేవలు అందించారు. ఈయన అంతరిక్షానికి సంబంధించిన పలు విభాగాల్లో 200లకు పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించారు. కస్తూరి రంగన్ గారు మరణించే నాటికి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ మరియు NIIT యూనివర్సిటీకి ఛాన్సలర్ గా పనిచేశారు. ఈయన కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. 2003 నుంచి 2009 వరకు కస్తూరి రంగన్ గారు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఏప్రిల్ 2004 నుంచి 2009 వరకు బెంగళూరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఈయన రంగన్ గారు ఇస్రో ఉపగ్రహ కేంద్రం డైరెక్టర్ గా, కొత్తతరం అంతరిక్ష నౌక, ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ మరియు ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, PSLV, GSLV వంటి ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించడం మరియు నిర్వహించడం జరిగింది. కస్తూరి రంగన్ గారు 3 పౌర పురస్కారాలు అందుకున్న వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు. 1982లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్, 2000 సంవత్సరంలో పద్మ విభూషణ్ ఈయన తీసుకున్నారు. కస్తూరి రంగన్ గారు 84 ఏళ్ల వయసులో బెంగళూరులోని తన నివాసంలో 2025 ఏప్రిల్ 25న మరణించారు.